జనగామ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. బచ్చన్నపేట మండలంలోని గ్రామాల్లో పెద్దపులి కనిపించినట్లు సమాచారం. గత 20 రోజులుగా యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లో ఈ పులి సంచరిస్తోంది. ఉత్తర తెలంగాణను పులి వణికిస్తోంది. క్రమంగా అది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రయత్నంలో ఉంది. స్థానిక ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్ర అడవుల నుంచి తెలంగాణలోకి వచ్చిన పెద్దపులి వారం రోజులుగా సూర్యాపేట, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో తిరుగుతూ ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఆ పులి ఇంతవరకు మనుషులపై దాడి చేయకపోవడం అదృష్టంగానే భావించాల్సి ఉంటుంది. పశువులపై దాడి చేసి వాటిని చంపేసింది. పులి దారి తప్పి రావడానికి కారణం ఏంటని అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రజల్ని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పులి తన ఆవాసాన్ని వదిలి కొత్త ప్రాంతంలోకి వచ్చేసి తిరుగుతున్నందున అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లొద్దని, పిల్లల్ని, పశువుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు చంపకిల్స్ ప్రాంతంలో 3 ట్రాప్ బోన్లు ఏర్పాటు చేశారు. పులి జాడ తెలిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని ఆదేశించారు. పులితో జాగ్రత్త అంటూ బచ్చన్నపేట మండలంలోని గ్రామాల్లో దండోరా వేస్తున్నారు. మన బచ్చన్నపేట గ్రామ శివారులో పెద్ద పులి తిరుగుతుందట. తెల్లందనక బాయిల కాడికి ఎవరు పోవద్దు. పొద్దు పడిసినాక బాయిల కాడికి పోయి పాలు వింటుకొచ్చుకోవాలి. పశువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పెంబర్తి మండలంలోనూ పులి ఆనవాళ్లు కనిపించాయి. పులిని బంధించేందుకు 3 ట్రాప్ బోన్లు, 25 ట్రాప్ కెమెరాలు, థర్మల్ డ్రోన్ కెమెరాలతో ట్రాకింగ్ బృందాలు గాలిస్తున్నాయి. స్పాట్లైట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.